కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కి బీఆర్ఎస్ లో మరో వికెట్ పడబోతోంది. ఈసారి ఆదిలాబాద్ జిల్లా వంతు హస్తం పార్టీ గూటికి చేరబోతున్నారు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఈ నెల 17న ముహూర్తం అంటూ జిల్లాలో జోరుగా ప్రచారం మొదలైంది. అటు హైదరాబాద్ లో నిర్మల్ బీఆర్ఎస్ కీలక నేతలతో అత్యవసర సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు మాజీ మంత్రి ఐకే రెడ్డి. క్యాడర్ ఒత్తిడితోనే పార్టీ మారుతున్నట్లుగా ఇంద్రకరణ్ అనుచరులు చెబుతున్నారు. కానీ ఇంద్రకరణ్ రెడ్డి రాకపై ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత లేకపోలేదు. ముఖ్యంగా ఇంద్రకరణ్ కాంగ్రెస్ లో ఎంట్రీకి ఖరారైంది అనే విషయం తెలిసి అలర్ట్ అయింది శ్రీహరిరావు వర్గం. ఎక్కడికక్కడ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ అధిష్టానానికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఐకే రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దంటూ ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల పేర్లతో లేఖలు వెళ్లాయి. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఐకే రెడ్డిని వ్యతిరేకిస్తోంది కాంగ్రెస్ లో ఒక వర్గం. సో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఎగ్జాక్ట్లీ ఆదిలాబాద్ పార్లమెంట్ను టార్గెట్ చేసుకున్న కాంగ్రెస్ ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షణ తెరలేపింది. ఇందులో భాగంగానే సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కండువా కప్పేందుకు సిద్ధంగా అయింది. బీఆర్ఎస్కు షాకిస్తూ కోనేరు కోనప్ప కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. ఈయన బాటలోనే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరతారంట ఊహాగానాలు అయితే చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఆ మాజీ మంత్రికి సంబంధించిన అనుచర వర్గం ఇప్పటికే ఫైనల్ చేసింది. కొద్ది రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. కానీ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్లోకి వస్తే మేము తప్పనిసరిగా అడ్డుకొని తీరుతామంటూ శ్రీహరిరావు వర్గం కాంగ్రెస్కు సంబంధించిన కార్యకర్తలంతా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నిర్మల్ నియోజకవర్గం వ్యాప్తంగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ ఎక్కడికక్కడ నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానానికి లేఖలు కూడా రాస్తున్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్లోకి తీసుకోవద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గానైతే ఆపరేషన్ ఆకర్షణ కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం కొద్ది నిమిషాల మీద మాట్లాడిన మాటల ప్రకారం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ వాళ్ళంతా మా పార్టీలోకి వస్తారన్నట్టు ఆదిలాబాద్ పార్లమెంట్లో కూడా అలాంటి సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. ఇంద్రకరణ్ రెడ్డి వస్తారన్న ఊహాగానాలు అయితే మరికొద్ది రోజుల్లో నిజరూపం దాల్చుకునే అవకాశం అయితే ఉంది.